హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మహాశివరాత్రి తర్వాత నుండి ఈ 4 రాసుల వారికి 30 ఏళ్ల పాటు రాజయోగం మరియు మహర్దశ పట్టబోతుంది. ఈ 2026 మహాశివరాత్రి అనేది సామాన్యమైన రోజు కాదండి. విశ్వాంతరంలోని గ్రహాలన్నీ ఒక అద్భుతమైన స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పవిత్రమైన రోజు నుంచి కొన్ని రాసుల వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతుంది. ఇది ఏదో ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎన్ని వేల దాన ధర్మాలు చేసినా దక్కని అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ బోళాశంకరుడి కరుణా కటాక్షాల వలన వీరి సొంతం కాబోతుంది. శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఆ శివుడి నుంచి వెలువడే శక్తి తరంగాలు ఈ రాసుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపార కుబేరులుగా మార్చిపోతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ ఈ మహాశివరాత్రి తరువాత నుంచి మటుమాయం కాబోతూ ఉన్నాయి. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాశుల వారికి అత్యంత అనుకూలంగా మారటం వలన వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతూ ఉన్నాయి. మరి శివరాత్రి తర్వాత నుండి తలరాత మారబోతున్న ఆ అదృష్టవంతులైన 4 రాశుల వారు ఎవరు? ఆ రాశుల వారికి ఎటువంటి అద్భుతమైన ఫలితాలు కలగబోతూ ఉన్నాయి? వారి జీవితం ఎలా బంగారమయం కాబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. 2026 మహాశివరాత్రి అనేది ఒక అరుదైన గ్రహ కూటంలో వస్తుంది. ఈ పర్వదినం నుంచి ఒక 4 రాసుల వారి మీద శివుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. 30 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయేంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్రరాశిలోనూ బలంగా ఉండటం, గురువు యొక్క శుభదృష్టి ఈ రాశులపై పడటం వలన ఈ మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు. సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేరు ప్రఖ్యాతులు రావటం ఇవన్నీ రాజయోగం లెక్కలోకి వస్తాయి. ఈ 4 రాసుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడ అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. ఈ 4 రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరం మహాశివరాత్రి అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాల్లో మొదటి రాశికి చెందిన వారు కావటం వలన వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశికి అగ్నితత్వం ఉండటం వలన వీరు ఎప్పుడు ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యం, సాహసం వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనినైనా వాయిదా వేయటం వీరికి నచ్చదు. అయితే ఇదే వేగం కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నారు. మీరు ఏ పని మొదలుపెట్టినది మధ్యలోనే ఆగిపోవటం లేదా
విజయం అంచు వరకు వెళ్ళి చేజారిపోవటం వంటివి జరుగుతాయి. దీనివలన వీరిలో ఒక రకమైన నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ముఖ్యంగా గత కాలంలో మీరు ఎంతగానో నమ్మిన వారి చేతిలోనే తీవ్రంగా మోసపోయారు. ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే మీకు వెన్నుపోటు పడడం వలన ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారిని మానసికంగా ఎంతో కృంగతీశాయి. కానీ ఆ పరమశివుడు సాక్షిగా చెప్తున్నాను, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నూతన శకం మొదలవుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ అభివృద్ధిని చూసి నివ్వెరపోయేలా ఆ బోళాశంకరుడు మీ జాతకాన్ని మార్చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు 30 ఏళ్ల పాటు ప్రసాదించబోతూ ఉన్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించిన విధంగా కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాల పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్య వ్యక్తి స్థాయి నుండి వందల మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, లేదా సొంతంగా పెద్ద వ్యాపారాలు ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కోట్ల రూపాయలు విలువైన భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావటమే కాకుండా కొత్త భూములు, ఇల్లు కొనుగోలు చేసే యోగం పడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీ సంతానం విజయాలు సాధించి మీకు ఎంతో గర్వకారణంగా మారుతారు. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పార్థలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వలన మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విఘ్నతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఈ ఒక్క మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ మహాశివుడి దయతో మీ 30 ఏళ్ల ప్రయాణం ఒక మహారాజులా సాగాలని కోరుకుంటున్నాను. ఇక 2వ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారు అంటేనే బుద్ధిబలానికి, సమయస్ఫూర్తికి మరియు వాక్చాతుర్యానికి పెట్టింది పేరు. నవగ్రహాల్లో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వలన మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహువు యొక్క ప్రతికూల ప్రభావం వలన మీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం వేధించాయి. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల వీరు ఎంతో మానసిక వేదనకు గురయ్యారు. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి నుంచి ఆ పరమశివుడి సంపూర్ణ కటాక్షం మీ రాశిపై ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతాయి. ఆ మహాశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకోబోతూ ఉన్నాడు. శివరాత్రి నుంచి మీకు ఒక తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరకుండా
ఒక కవచంలా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరంగా మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మీరు ఎన్నడూ ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం అప్పులు తీరటమే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుడు అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు లేదా ఇల్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడం వలన మీరు అపారమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీల్లో పెద్ద పదవులు దక్కే యోగం ఉంది. ఈ రాజయోగం ఎంత బలంగా ఉందంటే రాబోయే 30 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3 నుంచి 4 సార్లు పెద్ద ఎత్తున స్థిర ఆస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ ఈ 30 ఏళ్లలో 100 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ బోలా శంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబ పరంగా కూడా మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. మీ సలహా కోసం జనం వేచి చూసే పరిస్థితి వస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే, మీరు మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం అవసరం. మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వలన ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమశివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయటం, శివలింగానికి అభిషేకం చేయటం వలన మీ బుద్ధి ఇంకా చురుగ్గా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. 3వ రాశి సింహరాశి. ముఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి పరిధిలోకి వస్తారు. సింహరాశి వారు అంటేనే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడి అండదండలు ఉన్నవారు. వీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు. రాజసం వీరి రక్తంలోనే ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజుగా ఉంటుందో, సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు. శనిదేవుడి ప్రభావం వలన లేదా ఇతర గ్రహగతుల్లో సింహం లాంటి వారు మీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా, మరో పక్కన అదృష్టం కలిసిరాక మీరు వెనుకబడిపోయారు. కానీ ఆ పరమశివుడు కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి తరువాత నుంచి సింహరాశి వారికి ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఏ జన్మలోనో చేసుకున్న గొప్ప సుకృతమని చెప్పవచ్చు. ఈ శివరాత్రి నుంచి మీ జాతక చక్రం పూర్తిగా మారిపోబోతుంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని సమాజంలో గౌరవంగా తిరిగే రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతూ ఉన్నాడు. ముఖ్యంగా మీకు పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే, వివాదంలో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లాభాలు, కాంట్రాక్టులు లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పవచ్చు. సింహరాశి వారు ఒక
అజేయమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురనేదే ఉండదు. మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక సామ్రాజ్యంలా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి వారవలేనంత స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి ఈ 30 ఏళ్ల కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకతకు లోకం నీరాజనాలు పడుతుంది. కుటుంబపరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. సంతానం వలన మీకు ఎంతో గౌరవం, సంతోషం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం, శక్తి ప్రవహిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ సూర్యభగవానుడి మరియు పరమశివుడిని భక్తితో కలవాలి. మీ రాశికి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వలన మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే సోమవారం రోజున ఆ బోళాశంకరుడికి తేనెతో అభిషేకం చేయటం వలన మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. 4వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాల్లో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వలన వీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని, కళలను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులారాశి వారు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండే అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవటం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవటం వలన ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఆ పరమశివుడు కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలు కాబోతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 30 ఏళ్ల పాటు మీ జీవితంలోని తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అరుదైన యోగం ఇప్పుడు ఆ బోళాశంకరుడి అనుగ్రహం వలన మీ సొంతమవుతుంది. ఈ శివరాత్రి నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్లు లేదా లాటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి లేదా వివాదాల్లో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా మారటం అంటే ఏంటో మీరు ఈ సమయం నుంచే రుచి చూస్తారు. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం, మర్యాదలు లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివలన మీ పనులన్నీ ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంత ఇంటి కల ఈ 30 ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరుతుంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైన సంపద ఏర్పడుతుంది. మీ తరతరాలకు సరిపడా ఆస్తులను మీరు ఈ కాలంలోనే
కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహయోగం పడుతుంది. ఆరోగ్యం విషయంలో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ పరమశివుణ్ణి మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వలన మీకు ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే సోమవారం రోజున ఆ మహాశివుడికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అభిషేకం చేయటం వలన మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ 2026 మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మేష, మిథున, సింహ, తులారాశి వారిల జీవితాల్లో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక. విశ్వంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ ఆ పరమశివుడి ఆజ్ఞతో ఈ 4 రాసుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నేట్లా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగటం లేదా శనిదేవుడి అనుకూల దృష్టి మీ రాసులపై పడటం వలన ఈ ఊహించని మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. జీవితంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియక స్థిరత్వం లేక ఆర్థికంగా మానసిక సంఘర్షణలతో ఇబ్బంది పడేవారికి ఈ శివరాత్రి నుంచి ఒక స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం. ఈ కాలంలో చేసే ఏ చిన్న ప్రయత్నమైనా అది 10ంతల ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ భోళాశంకరుని కరుణా కటాక్షాల వలన మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ మహాదేవుడిని నిశ్చలమైన భక్తితో కొలవటం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం చేయటం. అలా చేసినప్పుడే ఈ 30 ఏళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలరు. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ కాలంలో మీకు తిరుగు అనేది ఉండదు. అపజయం అనే మాట మీ దరి చేరదు. ధైర్యంగా ముందడుగులు వేయండి. మీ కలలను నిజం చేసుకునే సువర్ణ సమయం ఆసన్నమైంది. ఆ పరమశివుడి కటాక్షం మీ అందరిపై సదా ఉండాలని, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం స్మరిస్తూ ఉండండి. ఇలా స్మరించడం వలన ఈ 4 రాసుల వారికి అనంతమైన శక్తి లభిస్తుంది. మీ జీవితం ఇకపై ముళ్ళబాట కాదు, ఒక సుగంధభరితమైన పూలబాట కాబోతుంది. నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. ఆ కైలాసనాథుడు ప్రతిక్షణం మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.